కానీ ఆయన నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు. ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం. ఏపీలో మంత్రివర్గ కూర్పుపై ఆసక్తి. ఎవరికి ఛాన్స్ దక్కుతుందోనని చర్చ. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్. ఈ నెల 9న ప్రమాణం. రేపు మరోసారి ఎన్డీఏ కూటమి భేటీ. ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతిని కోరనున్న నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్న ఆధిక్యం. సాయంత్రంలోగా ఫలితం వచ్చే అవకాశం. ఇవాల్టి నుంచి తెలంగాణలో బడిబాట. అడ్మిషన్లు స్టార్ట్. తెలంగాణలో చురుగ్గా రుతుపవనాలు. వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే ఛాన్స్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. న్యాయస్థానం ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియడంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పోలింగ్ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం వద్ద ఈవీఎంల ధ్వంసం కేసుతో సహా 3 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అరెస్టును తప్పించుకునేందుకు పిన్నెల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. పోలింగ్ ఘర్షణలు, దాడుల కేసులో అరెస్టుకు భయపడిన పిన్నెల్లి సోదరులు గతంలో పోలీసుల కళ్లు కప్పి పారిపోయిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎస్పీ ఆదేశాలతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంటి చుట్టూ పోలీసులు మఫ్టీలో పహారా కాస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన గడువు ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో పిన్నెల్లి అరెస్టు మీద రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం పిన్నెల్లి నసరావుపేటలోని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉండడంతో ఆ ఇంటి బయట పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. మఫ్టీలో పోలీసులు పహారా కాస్తున్నారు. మరోసారి పిన్నెల్లి తప్పించుకోకుండా ఉండేందుకు ఇంటి వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ ఆ తర్వాత జరిగిన ఘటనలతో పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కూడా పల్నాడు ప్రాంతమంతా హై అలర్ట్ కొనసాగుతోంది. వ్యాపార దుకాణాలను మూసివేశారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ఇక ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించిన ఎన్డీఏ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో బీజేపీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై చర్చిస్తున్నారు. మంత్రివర్గ కూర్పుపై రేపు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రేపు ఢిల్లీలో ఉదయం 11 గంటలకు పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ పార్లమెంటరీ భేటీ కానుంది. ప్రధానిగా మోదీని ఎన్నుకోనున్నారు ఎన్డీఏ నేతలు. అనంతరం రాష్ట్రపతి ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఇప్పటికే ఎన్డీఏ ప్రధాన అభ్యర్థిగా మోదీని ఎన్నుకున్నారు. తమ కూటమికి నాయకుడిగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నరేంద్ర మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఆయన మూడోసారి బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. ఈ నెల జూన్ 8న ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవం ఉండనుంది. దీనికి విదేశీ నేతలు హాజరు కానున్నట్లు సమాచారం. కేంద్ర కేబినెట్లో మంత్రి పదవులు ఎవరికి ఎన్ని దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కేంద్ర కేబినెట్లో ప్రాధాన్యత దక్కనుంది. ఎన్డీఏ కూటమిలో 16 సీట్లు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న టీడీపీ 12 లోక్సభ స్థానాలు సాధించి మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న జేడీయూకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. జేడీయూ 3 కేబినెట్ పదవులు, స్పీకర్ పదవి కావాలని కోరుతోంది. ఏపీ నుంచి టీడీపీకి 3, బీజేపీకి 1, జనసేనకు 1 మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పు చోటు చేసుకుంది. గతంలో జూన్ 9న ఏపీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. అయితే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. జూన్ 4న వెలువడిన ఫలితాల్లో అపూర్వమైన మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం 175 స్థానాలకు గాను 163 స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గతంలో జూన్ 9న ఏపీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. అయితే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. జూన్ 4న వెలువడిన ఫలితాల్లో అపూర్వమైన మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం 175 స్థానాలకు గాను 165 స్థానాలు విజయం సాధించి అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. అయితే జూన్ 9న అమరావతి వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అదే రోజున ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం ఉండడంతో గతంలో ప్రకటించిన తేదీని మార్పు చేశారు. జూన్ 12న చంద్రబాబు విభజన ఆంధ్రప్రదేశ్లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ముందుగానే ప్రమాణ స్వీకారానికి 2 తేదీల్లో మంచి ముహూర్తాలు చూసిన పండితులు ఎక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న ప్రాంతాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ప్రమాణ స్వీకారం చేసే ప్రాంతంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు 4వ పదవి చేపట్టబోతున్నారు. 4 సార్లు సీఎం పదవిని అధిరోహించిన తెలుగు నాయకుడిగా సరికొత్త చరిత్రను సృష్టించబోతున్నారు. అలాగే గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవానికి 5 ఏళ్లు కలిపితే మొత్తం 19 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అరుదైన ఘనతను సాధించబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఏపీలో ఎన్డీఏ కూటమి తిరుగులేని విజయం సాధించింది. వైసీపీకి కనీసం 15 సీట్లు కూడా దక్కకుండా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మెజార్టీ సర్వే సంస్థల అంచనాలను నిజం చేస్తూ కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని అంతా అనుకున్నా ఫలితాలు మాత్రం ఏకపక్షంగానే వచ్చాయి. వైసీపీ ప్రచారంలో ఎంత ధీటుగా పోటీనిచ్చిందో ఆ స్థాయిలో ఫలితాలు రాబట్టడంలో చతికిలపడింది. చంద్రబాబు ఇంటి వద్ద భద్రతను పెంచారు. 2 గుంటూరు జిల్లా ఏఎస్పీలను నియమించారు. చంద్రబాబును కలిసేందుకు వస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇంటి వద్ద భద్రతను పెంచారు. చంద్రబాబును కలిసేందుకు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు యత్నించగా ఆయన కలిసేందుకు ఉదయం ఉండవల్లి నివాసానికి వచ్చిన పిఎస్ఆర్ ఈ నేపథ్యంలో కానిస్టేబుల్లో ఆయన్ను అనుమతి లేదు అంటూ రానిలేదు. ఎందుకంటే ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న యత్నంలో ఈసీ ఆయన్ను టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద భద్రతను పెంచారు. 2 గుంటూరు జిల్లా ఏఎస్పీల ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబును కలిసేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు క్యూ కట్టారు. చంద్రబాబును కలిసేందుకు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు యత్నించారు. అయితే ఆయన కలిసేందుకు ఉదయం ఉండవల్లి నివాసానికి వచ్చారు పిఎస్ఆర్. ఎన్నికల విధుల్లో పాల్పడ్డారని పిఎస్ఆర్ను తప్పించింది ఈసీ. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద భద్రతను పెంచారు. 2 గుంటూరు జిల్లా ఏఎస్పీల ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబును కలిసేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇంటి వద్ద భద్రతను పెంచారు. అయితే చంద్రబాబును కలిసేందుకు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు యత్నించారు. ఆయన కలిసేందుకు ఉదయం ఉండవల్లి నివాసానికి వచ్చారు పిఎస్ఆర్. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, చంద్రబాబు ఇంటి వద్ద భద్రత ఎలా ఉంది? చంద్రబాబు ఇంటి వద్ద మాత్రం భారీగా భద్రతను పెంచారు. 2 అడిషనల్ ఎస్పీలను కూడా భద్రత కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అతను కొన్ని ఆరోపణలు ఎదుర్కోవడంతో
ఎన్నికల కమిషన్ అతన్ని సస్పెండ్ చేసిన నేపథ్యంలో మాత్రం అతన్ని లోపలికి అనుమతి లేదు అని చెప్పి అక్కడ ఉన్న పోలీసు భద్రతా సిబ్బంది చెప్పడంతో అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్లిన పరిస్థితి నెలకొంది. అతను గెలిచేందుకు ఇప్పటికి మాత్రం ఎమ్మెల్యేలు అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఎంపీలకు గెలిచిన వాళ్ళందరూ కూడా అతను మర్యాద పూర్వకంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలిసిన సమావేశంలో కలిశారు కాబట్టి దానికి సంబంధించిన వివరాలు అదేవిధంగా చూసుకోవాల్సి మాత్రం భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశం మీద కూడా ఈరోజు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కలుస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొద్దిసేపట్లో ఏదైతే ఉందో ఎంపీలకు గెలిచిన కూటమిలో గెలిచిన ఎంపీతో కూడా మరికొద్దిసేపట్లో సమావేశం నిర్వహించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే రావాలని చంద్రబాబు కార్యాలయం నుంచి కూడా అందరు ఎంపీలకు కూడా ఫోన్లు వెళ్ళడం జరిగింది. మరి కొద్దిసేపట్లో మాత్రం ఎంపీలతో మాత్రం భవిష్యత్ కార్యాచరణ గురించి అదేవిధంగా తీసుకున్నట్టు మాత్రం రేపు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళనున్నారు కాబట్టి ఆ ఢిల్లీ వెళ్ళనున్న సందర్భంలో మాత్రం ఆ ఎన్డీఏ పక్ష నేతలతో సమావేశం ఉంది. ఈ సమావేశానికి ఎంపీలందరినీ కూడా తీసుకెళ్లే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుందని మనకున్న సమాచారం అందుతుంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. రేపు మాత్రం ఎన్డీఏ పక్ష సమావేశ నేతలతో కూడా ఏం చేయాలి, కేంద్ర మంత్రి మండలి కూర్పులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కీలక పదవులు ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. దీనికి సంబంధించి కూడా ఒక కసరత్తు జరుగుతోంది. ఇప్పటికి చూసుకున్నట్టే మాత్రం బీజేపీలో సంబంధించి చూసుకున్నట్టే పురంధేశ్వరి అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం సత్యకుమార్ లాంటి నేతలకు కూడా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే టీడీపీ తరపు నుంచి కూడా జనసేన తరపు నుంచి కూడా కొన్ని పేర్లను కూడా పరిశీలించే పనిలో పడ్డారు. దీనందరినీ కూడా మరికొద్దిసేపట్లో మాత్రం ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 2 సార్లు మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ పలుమార్లు కూడా చర్చించిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి కూడా దీని మీద కూడా కొద్దిసేపటి క్రితంలో కసరత్తు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదే విధంగా చూసుకున్నట్టు మాత్రం దీంతో పాటు ఢిల్లీలో కూడా చక్రం తిప్పాలి, మనం కూడా కేంద్రంలో కూడా ఇప్పుడు భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి అదే విధంగా చూసుకున్నట్టు మ్యాజిక్ ఫిగర్ కి టీడీపీ ఏదైతే ఉందో ఇప్పుడు జనసేన బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎంపీలు అవసరం కాబట్టి ఎన్డీఏకి ఈ నేపథ్యంలో మాత్రం మాకు కొన్ని షరతులు కూడా విధించిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటినీ కూడా ఎంపీల సమావేశంలో చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమంది కూడా చూసుకున్నట్టే మాత్రం గతంలో ఎంపీగా పోటీలో కొనసాగి బీజేపీకి సంబంధించిన బాపట్లకు పోటీ చేసి కృష్ణప్రసాద్ అదేవిధంగా చూసుకున్న బీజేపీ నేతలతో కూడా అతనికి ఎక్కువగా సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా వరంగల్ నుంచి పోటీ చేసే అవకాశాలు అతను తీసుకొచ్చి బాపట్లకి పోటీ చేసిన నేపథ్యం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరుగా దాదాపు ఆర్థికంగా శక్తివంతుడు. దీని వల్ల వీళ్ళందరూ కూడా పరిశీలనలో కొంతమందిని కూడా పరిశీలన చేస్తారు. వీటన్నింటినీ మరికొద్దిసేపట్లో మాత్రం కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రీదేవి. రైట్ వీరస్వామి, థ్యాంక్ యూ. తమిళనాడు సీఎం స్టాలిన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కలిశారు. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. కేంద్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారని తనకు నమ్మకం ఉందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల కోసం పోరాడుతూ మన హక్కులను కాపాడతారని విశ్వసిస్తున్నట్లు స్టాలిన్ ట్వీట్ చేశారు. నిన్న ఇండియా కూటమి సమావేశం కోసం స్టాలిన్ ఢిల్లీ వెళ్లారు. అలాగే చంద్రబాబు కూడా ఎన్డీఏ మిత్రపక్షాల భేటీ కోసం ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలోనే ఇద్దరు నేతలు కలిశారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్లో 3వ రౌండ్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక 2వ రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. 2 రౌండ్ల తర్వాత 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. మొదటి రౌండ్తో పోల్చుకుంటే 2వ రౌండ్లో తీన్మార్ మల్లన్నకు మెజార్టీ కాస్త తగ్గింది. 2 రౌండ్లు ముగిసేసరికి మల్లన్న 14,672 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. 2 రౌండ్లలో మల్లన్నకు 34,575 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు పోలయ్యాయి. దీంతో మల్లన్నకు 7,002 ఓట్ల ఆధిక్యం వచ్చింది. బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి 12,841 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థి అశోక్కు 11,018 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.
ఇప్పటివరకు 1.92 లక్షల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవగా 2 రౌండ్లలో కలిపి మల్లన్నకు 70,780 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 56,113 ఓట్లు పోలయ్యాయి. ప్రేమేందర్ రెడ్డికి 24,236 ఓట్లు రాగా 2 రౌండ్ల కౌంటింగ్ తర్వాత మల్లన్నకు 14,672 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. గతంలో ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వరరెడ్డి జనగాం ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. గత నెల 27న పోలింగ్ జరగగా తాజాగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్య పోరు ఉండడంతో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది. పూర్తి ఫలితం వెల్లడి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.